వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, సర్వరోగాలు రావడానికి కారణము మనము వెయిట్ ఎక్కువగా ఉండడం, అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండడం అని అంటుంటారు. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అంటేనే డైట్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో డైట్ ఒక్కటే మార్గమా, లేదు అని అంటే హోమియోపతిలో ఎట్లాగో మీరు చాలామంది సెలబ్రిటీస్ కూడా ట్రీట్ చేస్తూ వాళ్ళని హెల్తీగా వెయిట్ లాస్ చేశారు. మీరు కూడా ఇంతకుముందు చూసిన దానికంటే కూడా చాలా సన్నపడినారు. సో హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి? మనం పేషెంట్ వచ్చిన తర్వాత అన్ని సిమ్టమ్లు అడుగుతాం కదా, దాంట్లో పేషెంట్ చెప్తారు అనుకోండి, ఎంత బరువు తగ్గాలి అనిపించినా తగ్గుతలేను, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా. బీపీ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉంది, 2 స్టెంట్లు పడ్డాయి గుండెలో. ఓకే, ఏమవుతుంది? ఆ పేషెంట్ డయట్ చేసినా తగ్గరు ఒక్కొక్కసారి. ఓకే ఓకే. కానీ ఇప్పుడు ఒక బుక్ ఉంది బై, బుక్లో అన్ని చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి. లాయర్లు చూడండి, మీరు జడ్జిలు చూడండి, పాత సినిమా కాలంలో చూడండి, పెట్టుకొని చూస్తూ ఉంటారు. జడ్జ్ ఏం చేస్తాడు, ఇట్లా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పట్టుకొని ఇట్లా భూతద్దంలో చూసి చూస్తూ ఉంటాడు, చెప్తాడు జడ్జ్మెంట్. అయితే అట్లా భూతద్దంలో చూస్తాం. అయితే పేషెంట్ వచ్చినప్పుడు కూడా మనం అన్ని రాసుకుంటాం అన్నమాట. ఓకే, భూతద్దంలో పెట్టి చూసినట్టు చూస్తారు, ఏమేమి చూడాలి. ఎందుకంటే ఏది ఎక్కడ దొరుకుతుంది హోమియోపతి డాక్టర్ కి తెలియదు. ఆ భూతద్దంలో చూస్తే ఏమని అర్థమవుతుంది అంటే, మనము ఏదైతే మందులు ఇస్తాం అవి షుగర్ వ్యాధికి పనిచేయాలి, గుండె చక్కగా ఉండడానికి పనిచేయాలి, బీపీ కంట్రోల్లో ఉండడానికి పనిచేయాలి. పేషెంట్ కి మానసిక ఉత్తేజనాలు ఏమైనా ఉంటే, మానసిక ఒత్తిళ్లు ఉంటే అది కూడా చక్కగా చేయాలి. ఓకే ఓకే. వెయిట్ కూడా తగ్గాలి. వెయిట్ ఎందుకు తగ్గదు? బీపీ ఉన్నా వెయిట్ పెరుగుతుంది. బీపీకి వేరే మందులు వాడితే కూడా దాని సైడ్ ఎఫెక్ట్లకు కూడా వెయిట్ పెరుగుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు వెయిట్ పెరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు వెయిట్ పెరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే దాంట్లో థైరాయిడ్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, మళ్ళీ వేరే 100 రోగాలు ఉంటాయి. అవన్నిట్లో చాలా రోగాల్లో ఎట్లా ఉంటది. తక్కువ తింటా ఉన్నాం మేము అన్నం, ఎంత తింటా డాక్టర్ సాబ్? 2 బుక్కలు వేసుకుంటా నేను ప్లేట్లా. నేను తినేది చూస్తే మా మన్మడు ఉన్నాడు, వానికన్నా తక్కువ నేను తింటా, అయినా నేను పెరుగుతా అని చాలా మంది అంటారు. నాకే కాదు, మీ చుట్టాలలో కూడా మీరు ఎవరైనా చూస్తే వాళ్ళు చెప్తారు, అరే బేటా ఇంత చేసినా తగ్గుతలేను బేటా, ఇంతే తింటున్నా నేను, నీ కొడుకు కన్నా తక్కువ తింటా నేను, అయినా నేను తగ్గుతలేను అంటారు. అది కారణం ఇది. మళ్ళా మెటబాలిజం స్లో అవుతుంది ఏజ్ తోటి. ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మెటబాలిజం మనం పెంచుకోవాలి. మెటబాలిజం పెంచాలి అంటే మనం కరెక్ట్ ఫుడ్ తినాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి, మందులు వేసుకోవాలి. అప్పుడైతే ఏమవుతుంది? బరువు తగ్గుతాం. ఇప్పుడు ఉన్నాయి ప్రాబ్లంలు ఉన్నాయి మీకు. ఒకవేళ ప్రాబ్లం లేదు అనుకోండి, ఏమీ రోగం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, పీసీఓడి లేదు, ఏం లేదు, అయినా వెయిట్ పుటాన్ అవుతున్నారు అంటే మీ యాక్టివిటీ చక్కగా లేదు, ఫిజికల్ యాక్టివిటీ మీ లైఫ్లో లేదు, అంతే కదా. మీ మెటబాలిజం స్లో అయింది. మళ్ళా ఏంది? స్లీప్ సరిగా లేదు, ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నారు, ఇవన్నిటి వల్ల కూడా వెయిట్ పుటాన్ అవుతాం. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బాడీకి ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు మీ బాడీకి, లేదా మీ డయట్ చక్కగా లేదు. పేషెంట్స్ ఇట్లా వచ్చి మనకు ఒక పేషెంట్ కూడా ఇట్లా తీసుకున్నారు మందులు, వెయిట్ కూడా తగ్గాలి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గాలి. వెయిట్ వల్ల ఎట్లాగో మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకా మొత్తం గ్రేడ్ 3 ఉండే. ఓకే, ముందుగానే ఉన్నది. పేషెంట్ ఏజ్ కూడా 52, 53 ఉండే. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఓకే ఓకే. బరువు తగ్గట్లేదు కానీ నొప్పులు తగ్గుతున్నాయి. 2 నెలల తర్వాత మనం అనలైజ్ చేసినాం, ఏంది ఎందుకు తగ్గట్లేదు. మళ్ళీ ఇంకా జర మందు చేంజ్ చేసి ఇచ్చినాం, మళ్ళా నొప్పి ఇంకా తగ్గింది. ఓకే. బరువు తగ్గతలేదు, 3 కిలోలు తగ్గిండ్రు 4 నెలల్లో. అయితే మనం మళ్ళా డీటెయిల్గా మాట్లాడితే ఆయిల్ ఫుడ్ ఆపినరా మేడం అని అడిగినాం. ఓకే. అవును సార్, మొత్తానికి మీరు ఆపేసామన్నారు కదా, ఆపేసినామన్నారు. మళ్ళీ ఎందుకు పెరగట్లేదు, పెరుగుతుంది అనేసి నేను ఆలోచించిన. అయితే అప్పుడే నేను అడిగిన, నూనె కర్రీస్లో ఎంత వాడతారు, సాంబార్లో ఎంత వాడతారు, రసంలో ఎంత వాడతారు?
ఓకే. తక్కువనే వాడతా సార్. ఇట్లా తేలుతుందా పైన అనేసి అడిగిన. అవును సార్, మంచి ఎర్ర కలర్ రావాలి కదా సార్ మనం వండుకున్న దాంట్లో సాంబార్, నాకు అట్లా ఉండకపోతే ముద్ద దిగదు అన్నారు. మంచి తిరువాతలు ఎక్కువ వేస్తా ఉన్నారు. ఆయిల్ ఫుడ్ తినొద్దు అన్నా నేను. వాళ్ళు ఏమనుకున్నారు, ఫ్రైలు తినొద్దు అనుకున్నారు. ఫ్రైలు తినొద్దు అనుకొని కర్రీల్లో అయితే వాడుతున్నారు కదా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాంబార్ని ఫ్రై చేస్తున్నారు, రసంని ఫ్రై చేస్తున్నారు, మరి వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తా ఉన్నారు. ఇట్లా పైకి రావద్దు బై నూనె. అట్లా ఉంటేనే కరెక్ట్ గా మీరు వండుకున్నట్టు. మీరు ఇంత వండుతున్నారు కర్రీ అంటే దాంట్లో ఇంత ఆయిల్ వేయాలి. ఆ జీలకర్ర రైలు జర నల్లగా అవ్వడానికి వేయాలి. మీరు మొత్తం నేను పావు కేజీ వేస్తా ఒక 1 kg కర్రీలో అంటే నడవదు. హోటల్ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటారు? మీరు చూడండి ఎంత నూనె ఉంటది. ఇట్లా రొట్టె, మీరు బెండకాయ పులుసు ఆర్డర్ చేసుకొని చూడండి, బయట రొట్టె ఇట్లా దాని మీద ప్రెస్ చేయండి, మొత్తం రెడ్ కలర్ ప్యాచ్ ఆయిల్ వస్తుంది. అందులో బాయిల్ చేసిన దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూ ఉంటారు, మళ్ళీ అదే ఆయిల్ వాడతారు. అయితే ఇట్లా ఆయిల్ కట్ డౌన్ చేయాలి. మీరు ఎంత తింటున్నారు దానికి సగం తినాలి. 3 పూటలు దానికన్నా సగం తినాలి. ఫినిష్. దాంతోపాటు హోమియోపతి మందులు వాడండి. ఈ పేషెంట్కి కూడా అది చేంజ్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాని తర్వాత చాలా వెయిట్ ఉండే, హైట్ ప్రకారం వెయిట్ ఎంత ఉండాలి దానికి వచ్చేసిండ్రు 1.5 year. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అయితే ఆయిల్ ఫుడ్ కన్నా ఎక్కువ, ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే మళ్ళీ అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆయిలే తినకూడదు, ఆయిలే తినొద్దు బై. కొందరు అయితే రీప్లేస్ చేయండి సార్. మరి అంటే మామూలు కొద్దిమంది నెయ్యి మంచిది అంటా ఉంటారు కదా, అది ఓకేనా? మీరు నెయ్యి తిన్నా మోడరేషన్ లో తినాలి, ఆయిల్ తిన్నా మోడరేషన్ లో తినాలి. ఈ పామ్ ఆయిల్ ప్యాకెట్లు అస్సలు వాడొద్దు. మనం ఏం చేస్తాం, చాలా మంది చూడండి, మనం ఇండియా అంటే మనకు హైయెస్ట్ పాపులేషన్ మిడిల్ క్లాస్. మనకి ఎంత పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చినా, ఎంత చిన్న కిరాణా షాప్ పోయినా మనం తక్కువకి ఏ ఆయిల్ కొంటాం, అది పామ్ ఆయిలే ఉంటుంది. అందుకే గా పని మీరు చేయకండి. పామ్ ఆయిల్ తీసుకోకండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడండి. మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి అనుకోండి, అవకాడో ఆయిల్ వాడండి. 7-8 రూపాయలు లీటర్ ఉంటది, అవకాడో ఆయిల్ వాడండి. లేదు మేము మిడిల్ క్లాస్ లో కూడా జర హయ్యర్ క్లాస్ అంటే ఆలివ్ ఆయిల్ వాడండి. మేము మిడిల్ క్లాస్ బై, మేము లోవర్ క్లాస్ బై అంటే కోకోనట్ ఆయిల్ వాడండి. కోకోనట్ ఆయిల్ మించినది లేదు ఇంకా. సో అది కూడా వాడితే అంటే మళ్ళీ నేను తెలిపిస్తా కర్రీలో అంటే నడవదు పని. మరీ ఎక్కువ వాడకూడదు, మరీ ఎక్కువ. అది కూడా వేసుకుంటే గింతే వేసుకోవాలి. అయితే మీరేం చేయొచ్చు అంటే, మనం మిడిల్ క్లాస్ కోకోనట్ ఆయిల్ వాడదామంటే మీరు ఊహించుకోండి, నేను అవకాడో ఆయిల్ వాడుతున్నా, 8,000 రూపాయలు పెడుతున్నా, గింత వేసుకుంటారు. తక్కువ అంటే ఎక్కువ వేసుకుంటాడు. అట్లా చేయండి. మళ్ళా బయట ఎక్కువ తినకండి, వెయిట్ లాస్ అవుతుంది. ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ల్యూకామ్ వాటర్ తీసుకోవాలి, గోరువచ్చా నీళ్లు తీసుకోవాలి 1 cup లో. దాంట్లో ఫైటోలెక్కా బెర్రీ, ఇది హోమియోపతి మెడిసిన్ పేరు. ఏంటి సార్? హోమియోపతి మెడిసిన్ ఇది, ఫైటోలెక్కా బెర్రీ. బెర్రీ ఇది 4 గోళీలు ఆ కప్ లో వేసుకోండి. తిప్పేసేయండి, డిజాల్వ్ అయిపోతుంది. డైలీ మార్నింగ్ తీసుకోండి, మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, లేజినెస్ తగ్గుతుంది బాడీలో. అండ్ ఇది వెయిట్ లాస్ కి జర మీకు హెల్ప్ చేస్తుంది. మీకు 50 కిలోలు తగ్గాలి, 30 కిలోలు తగ్గాలంటే కాదు, కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నారు పై, అది పనిచేస్తుంది. కానీ మీ ప్రకృతి ప్రకారం వెయిట్ కూడా తగ్గాలి, బీపీ కూడా తగ్గాలి, షుగర్ కూడా తగ్గాలి, అన్ని కాంప్లికేషన్లు కూడా ఉన్నాయి, మీకు మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయంటే మీరు మీ ప్రకృతిని బట్టి, కాన్స్టిట్యూషన్ ని బట్టి మీకు హోమియోపతి డాక్టర్లే మందులు ఇస్తారు. అయితే అది తీసుకోండి, మీకు తగ్గుతుంది. మొత్తానికి హోమియోపతిలో వెయిట్ లాస్కి ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. దీనితో పాటుగా మనం ఈ డైట్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్.